Hello students, today's session we are going to calculate mass percentage, its problems. What is mass percentage? The mass of solute present in 100 grams of solution is called mass percentage. Mass percentage is equal to formula student, mass percentage is equal to mass of solute by mass of solution into 100. What is mass percentage? What is mass percentage? The mass of solute, the mass of solute present in 100 grams of solution, present in 100 grams of solution is called mass percentage. Is called mass percentage. Is called mass percentage. Mass of solute అనొచ్చు, amount of solute అనొచ్చు. Present in 100 grams of solution. 100 grams of solution లో సో ఎంత మాస్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ అయిద్దో దాన్ని మాస్ పర్సంటేజ్ అంటాం. సో ఫార్ములా మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ mass percentage is equal to mass of solute by mass of solute by mass of solution into 100 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఆన్సర్ అనేది పర్సంటేజ్లో వస్తుంది. సో మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ అనమాట. So solute to solvent. The mass of solute present in 100 grams of solution is called mass percentage. Mass percentage is equal mass of solute by mass of solution into 100. Next problems discuss chestunam students. I am going to explain problems. First problem. First problem students, a solution is prepared by adding 2 grams of substance A to 18 grams of water. Calculate the mass percentage of the solute. Calculate the mass percentage of the solute. ఇక్కడ మనకి 2 grams of A అన్నమాట. 2 grams of solute ని 18 grams of water లో డిజాల్వ్ చేశారు. క్యాలిక్యులేట్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ అనమాట. అంటే ఇక్కడ ఏ సొల్యూట్ అనేది ఏగా ఇచ్చాడు. సో మనం ఫార్ములా మాస్ పర్సంటేజ్ ఫార్ములా అండ్ స్టూడెంట్స్, మాస్ పర్సంటేజ్ ఫార్ములా మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ ఇచ్చాడు కాబట్టి మాస్ పర్సెంట్ ఆఫ్ ఏ రాస్తుంది. సో మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. అలానే మాస్ పర్సెంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ అంటే మాస్ ఆఫ్ క్యాపిటల్ ఏ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. సో మాస్ ఆఫ్ సొల్యూషన్ into 100. సో మాస్ ఆఫ్ ఏ ఎంత స్టూడెంట్స్ ఇక్కడ 2 grams అన్నమాట. 2 grams ఆఫ్ ఏ 2 బై సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 2 + 18 సొల్యూట్ 2 grams, సాల్వెంట్ 18 grams ఆఫ్ వాటర్, 20 grams అన్నమాట. డైరెక్ట్గా మాస్ ఆఫ్ సొల్యూషన్ అనేది 20 into 100. సో 2 1 jar 2 10 jar 0 క్యాన్సిల్, 10%. Mass percent of A
మాస్ పర్సెంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఎంత వచ్చింది స్టూడెంట్స్ 10%. ఇలా మాస్ పర్సెంట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మాస్ పర్సెంట్ అనొచ్చు, మాస్ పర్సెంటేజ్ అనొచ్చు. సో మాస్ పర్సెంట్ ఆఫ్ ఏ, మాస్ ఆఫ్ ఏ అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ సొల్యూట్ 2 grams, సొల్యూషన్ 2 + 18, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అనమాట సొల్యూషన్లో. సో 2 + 18 28 ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేశాను. సో 10% వచ్చింది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం దీన్ని ఇలా రౌండప్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. Calculate the mass percent of different elements in sodium sulfate Na2S. ఇక్కడ మాస్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సోడియం సల్ఫేట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే సోడియం మాస్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, అలానే సల్ఫర్, అలానే ఆక్సిజన్. డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మాస్ పర్సెంట్ అంటే మనకు ఫార్ములా ఏంటి? మాస్ పర్సెంట్ మాస్ ఆఫ్ సొల్యూట్ by mass of solution into 100. సో సొల్యూషన్ అంటే టోటల్ కాంపౌండ్. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ మాస్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అలానే టోటల్ మాలిక్యులర్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2SO4. సో ఎంత వస్తుంది స్టూడెంట్స్? 2 × 23 + 32, 4 × 16. సో సోడియం అటామిక్ వెయిట్ 23, సల్ఫర్ అటామిక్ వెయిట్ 32, సో ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 అనమాట. 46 + 32 64, 154 వస్తుంది చూడండి. సో 6 + 6 12, 1 + 6 7, 7 + 3 10, 10 ప్లస్ చూడండి 46 32 64 12. సో 7 + 7 142. సో 142 వస్తుంది Na2SO4లో. 142 మాస్ ఆఫ్ Na2SO4 అంటే ఇక్కడ మనకి మాస్ ఆఫ్ సోడియం ఒక్కొక్క ఎలిమెంట్ కనుక్కోవాలి కాబట్టి సో మాస్ ఆఫ్ లేదంటే పర్సెంట్ ఆఫ్ సోడియం లేదంటే హాఫ్ అని రాయకుండా పర్సెంట్ ఆఫ్ సోడియం ఒక్కొక్క ఎలిమెంట్ అని రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ ఎలిమెంట్ సోడియంని. సో సోడియం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి మాస్ ఆఫ్ సోడియం బై సో అలానే సొల్యూషన్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత స్టూడెంట్స్? మాస్ ఆఫ్ Na2SO4 మాస్ ఆఫ్ సోడియం సల్ఫేట్ ఇంటూ 100 సబ్స్టిట్యూట్ చేయండి. 23 మాస్ ఆఫ్ సోడియం ఎంత స్టూడెంట్స్? సో అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం 23 by mass of solution mass of Na2SO4 142 into 100 సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ చూడండి సోడియంస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని సోడియంస్ ఉంటే అన్ని సోడియం తీసుకోవాలి. 2 × 23 రెండు సోడియంస్ ఉన్నాయి కాబట్టి 2 × 23 ఎంత వస్తుంది స్టూడెంట్స్? 46 by 142 into 100. 46 by 142 into 100. So ఎంత స్టూడెంట్స్? 2 2s 2 3s 2 7 jar 2 1 jar 23 by 71 into 100 23 by 71 ఎంత వస్తుంది స్టూడెంట్స్? సో డివిజన్ చేయాలి. సో 0.3239 వస్తుంది. 0.3239
32.39 into 100. సో ఎంత వస్తుంది 32.39%. 32.39%. సో ఇక్కడ మనకి పర్సెంట్ ఆఫ్ సోడియం వచ్చింది. అలానే పర్సెంట్ ఆఫ్ సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2SO4 స్టూడెంట్స్. ఫస్ట్ ఇది కనుక్కోవాలి, డినామినేటర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎలిమెంట్ సోడియం అయిపోయింది, సల్ఫర్ని క్యాలిక్యులేట్ చేస్తాను. సెకండ్ ఎలిమెంట్ పర్సెంట్ ఆఫ్ సల్ఫర్ డైరెక్ట్గా వేసేస్తున్నా చూడండి. సో అటామిక్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఎంత స్టూడెంట్స్ 32 సో 142 ఇంటూ 100 సో ఎంత స్టూడెంట్స్ 2 16s 2 7 jar 2 1 16/71 ఇంటూ 100 డివిజన్ చేయండి. 16/71 ఎంత వస్తుంది 0.2254 వస్తుంది ఇంటూ 100. సో డివిజన్ చేయండి, ఇది 16/71 డివిజన్ చేస్తే 0.2254. సో ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే 22.54%. 22.54% పర్సెంట్ ఆఫ్ సల్ఫర్. ఇది సల్ఫర్. సో పర్సెంట్ ఆఫ్ సోడియం ఎంత వచ్చింది, సోడియం 32.39 వచ్చింది, ఇది 22.54. నెక్స్ట్ ఆక్సిజన్ ఇక్కడే చేస్తాను, కంప్లీట్ అవ్వలేదు ఇంకా. పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్ 4 ఉన్నాయి. 16 4 jar 64/142 ఇంటూ 100 2 3s 2 2s 2 7 jar 2 1 jar. సో ఆక్సిజన్ 32/71 ఇంటూ 100 డివిజన్ చేయండి. 32/71 అంటే 0.4507 ఇంటూ 100. సో 100తో మల్టిప్లై చేస్తే 45.07% పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇది స్టూడెంట్స్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్లో ఫస్ట్ సోడియం చేసాం. సోడియం చేస్తే ఎంత వచ్చింది స్టూడెంట్స్, పర్సెంట్ ఆఫ్ సోడియం 32.39 ఇది ఫస్ట్ చేసాం. సెకండ్ వన్ పర్సెంట్ ఆఫ్ సల్ఫర్ 22.54, ఆక్సిజన్ 45.07. ఈ 3% యాడ్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది మనకి. సో ఇలా మాస్ పర్సెంట్లో ఉన్న మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఏ మాలిక్యూల్ అయినా మాస్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్ సెకండ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ యాస్పిరిన్. సో యాస్పిరిన్ ఫార్ములా ఇచ్చారు స్టూడెంట్స్, C9H8O4 ఇన్ ఎసిటోనైట్రైల్ CH3CN ఎసిటోనైట్రైల్ ఫార్ములా. దాన్ని మిథైల్ సైనైడ్ అంటాం. when 6.5 grams of aspirin is dissolved in 450 grams of methyl cyanide. ఇక్కడ మనకి సొల్యూట్ ఏదో సాల్వెంట్ ఏదో తెలియాలి స్టూడెంట్స్. ఇక్కడ 6.5 తక్కువ సొల్యూట్, తక్కువ గ్రామ్ ఉన్న సొల్యూట్. సో యాస్పిరిన్ అనేది 450 grams ఆఫ్ మిథైల్ సైనైడ్లో డిజాల్వ్ అయింది. సో మాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, మాస్ పర్సంటేజ్ అనొచ్చు, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ into 100.
మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత స్టూడెంట్స్ 6.5 grams ఆఫ్ ఆస్పిరిన్ 6.5 మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే రెండు యాడ్ చేసుకోవాలి సో 450 ప్లస్ 6.5 456 డైరెక్ట్గా వేసేయచ్చు లేదంటే మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ లేదంటే 450 ప్లస్ 6.5 డైరెక్ట్గా 456.5 అయినా వేసుకోవచ్చు ఇంటూ 100 6.5 divided by 456.5 into 100 దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నా స్టూడెంట్స్ సో దట్ ఈజ్ ఈక్వల్ సో ఇక్కడ పాయింట్ని రిమూవ్ చేస్తున్నా స్టూడెంట్స్ 65 divided by 4565 సో పైన న్యూమరేటర్ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది ఇంటూ 10 క్యాన్సిల్ అయిపోయింది సో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదు ఇంటూ 10 అయినా వేసుకోవచ్చు ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ డివిజన్ చేయండి ఇక్కడ టేబుల్ క్యాన్సిలేషన్ అయింది 5 టేబుల్ 5 12s 5 12s are 65 5 9s are 5 1s are 5 3s are ఇక్కడ కూడా 5 13s are 13 5s are 65 13 5 65 సో 5 9s are 5 13s are ఎంత మిగిలింది స్టూడెంట్స్ ఇక్కడ 13 by 913 into 100 డివిజన్ చేయండి 13 by 913 ని డివిజన్ చేస్తే 1424 వస్తుంది 1424 into 100 1424 into 100 1.24 వస్తుంది into 100 సో మనం చేస్తే 1.424% వస్తుంది 1.424 అంటే మనకి 0.1424 వస్తుంది డివిజన్ చేస్తే సో 1.424%. సో ఆన్సర్ ఎంత స్టూడెంట్స్ మాస్ పర్సెంట్ ఇక్కడ 1.424%. సో ఇక్కడ డివిజన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను చేయట్లేదు 0.1424 వస్తుంది ఇంటూ 100 చేస్తే సో 1.424% వస్తుంది ఆన్సర్ ఇక్కడ వేసి ఒకసారి చూడండి మనకి ఇక్కడ యాస్పిరిన్ని సో మిథైల్ సైనైడ్ అంటే ఎసిటోనైట్రలో డిజాల్వ్ చేశారు మాస్ ఆఫ్ సొల్యూట్ 6.5 మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే రెండు యాడ్ చేసుకోవాలి 6.5 456.5 ఇంటూ 100 సో క్యాన్సిలేషన్ చేశాను 1.424%. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్రాబ్లం ఏ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్ by mixing 300 grams of 20% solution and 400 grams of 40% solution by mass. Calculate the mass percentage of the resulting solution. ఇక్కడ మనకి రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేశారు స్టూడెంట్స్. సో మాస్ ఆఫ్ సొల్యూట్ లేదు, టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ లేదు. సో మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఉంది మనకి. టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఎలా వస్తుంది స్టూడెంట్స్ ఈ రెండు సొల్యూషన్స్ నుంచి చూడండి. మాస్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఫస్ట్ సొల్యూషన్, మాస్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఫస్ట్ సొల్యూషన్, అలానే సెకండ్ సొల్యూషన్. సో ఆ రెండింటి నుంచి టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కుంటాను నేను. మాస్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఫస్ట్ సొల్యూషన్ ఎలా వస్తుంది స్టూడెంట్స్? సో 300 grams ఆఫ్ 25% అంటే సో 25/100 ఇంటూ 300. సో 2 zeros క్యాన్సిల్ 75 grams వస్తుంది 25 3s. అలానే మాస్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సెకండ్ సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ నుంచి 75 grams వచ్చింది.
సెకండ్ సొల్యూషన్ నుంచి 40/100 into 400, 2 zeros cancel, 44s are 160 grams. దీని నుంచి మనకి టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ రాసుకోవచ్చుగా. టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్, టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్, టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే ఆఫ్టర్ మిక్సింగ్ 2 సొల్యూషన్స్ అన్నమాట. 2 సొల్యూషన్స్ని మిక్స్ చేస్తే టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ వస్తుంది. ఎంత? 75 ప్లస్ 160 ఎంత స్టూడెంట్స్? 235 వస్తుంది. 235 గ్రామ్స్. 235 160 75 13 235. అలాగే టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్, టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత స్టూడెంట్స్? సో 300 ప్లస్ 400, 300 ప్లస్ 400 700 గ్రామ్స్. ఇక్కడ మాస్ పర్సెంట్ ఆఫ్ ఫైనల్ సొల్యూషన్ కనుక్కుంటాం స్టూడెంట్స్. నేను కంటిన్యూషన్ చేస్తున్నా ఇక్కడే. సో టోటల్ మాస్ ఆఫ్ సొల్యూట్ వచ్చింది, మాస్ ఆఫ్ సొల్యూషన్ వచ్చింది. నెక్స్ట్ మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఫైనల్ సొల్యూషన్ అని రాస్తుంది. మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ in final solution, in final solution. So mass of solute by mass of solution, mass percent formula mass of solute by mass of solution. So మనకు తెలుసు 235 by 700 into 100 into 100, 2 zeros cancel చేయండి. సో 235 by 7 డివిజన్ చేయండి స్టూడెంట్స్. సో 33.57 వస్తుంది. 33.57. సో ఏంటి? మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఫైనల్ సొల్యూషన్. నెక్స్ట్ సో ఇంతవరకు ఇదే ఆన్సర్ మనకి. మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్, మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ 33.5%. సో ఇది అలానే. సో ఒకసారి మాస్ పర్సెంట్ ఆఫ్ సాల్వెంట్, మాస్ పర్సెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అడిగితే మాస్ పర్సెంట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఫైనల్ సొల్యూషన్, ఇన్ ఫైనల్ సొల్యూషన్, ఫైనల్ సొల్యూషన్. సో ఫైనల్ సొల్యూషన్ ఎలా వస్తాయి స్టూడెంట్స్? 100 మైనస్ మాస్ ఆఫ్ సొల్యూట్, 100 మైనస్ 33.57%. సబ్ట్రాక్షన్ చేయండి. సో 66.43 వస్తుంది. 66.43%. సో మాస్ పర్సెంట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఫైనల్ సొల్యూషన్ ఇది స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఫైనల్ సొల్యూషన్లో కావాలంటే మాస్ ఆఫ్ సొల్యూట్ లేదు. ఈ రెండు సొల్యూషన్స్ నుంచి వచ్చింది. సో ఒకటి ఎంత వచ్చింది? 25/100 into 300. సో ఎంత వచ్చింది స్టూడెంట్స్? 25/300. 25/100 into 300 చేస్తే 75 వచ్చింది. ఇంకో దానికి 160 వచ్చింది. సో రెండు సొల్యూషన్స్ నుంచి వచ్చింది మనం యాడ్ చేసాం. 160 ప్లస్ 75 235. ఇది మాస్ ఆఫ్ సొల్యూట్ అయితే మాస్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ ఈ 300 400 యాడ్ చేస్తాం ఇంటూ 100. ఇలా డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు ఆబ్జెక్ట్కి. సో మాస్ పర్సెంట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఫైనల్ సొల్యూషన్ ఇది స్టూడెంట్స్ మాస్ పర్సెంటేజ్ మీద సమ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.